అరే దొంగలు భలే దొంగలు తయారైతున్నారులా. ఎవరింట్లో సొమ్ములు ఉంటాయి, ఎవరింట్లో పైసలు ఉంటున్నాయి అన్నది చూసే దొంగతనానికి బయలుదేరుతున్నారు. మరి పోయిన కూలి గిట్టాలి కదా, దొరికినా పెద్ద పేరు రావాలి అని అందరికి ఎరకైన వాళ్ళని చూసుకొనే కన్నాలు వేస్తున్నారు ఇండ్లకు. ఎంపీ బాలకసుమన్ అన్న లేడా, ఆ అన్నోళ్ళ ఇంట్లోకి దొంగలు పడ్డరులా. అన్న సుమనన్నింటికే సూటి పెట్టిండ్రులా దొంగలు. మంచిర్యాలలున్న గౌతమి నగర్లా బాల్క సుమన్ సార్ ఇల్లు గొల్లాని చూడుర్రులా ఎట్ట కట్ చేసిండ్రో. అమ్మర బాపురే, అసలే సుమన్ అన్న ఎంపీ కేసీఆర్ సార్కు కేటీఆర్ సార్కు దగ్గరుంటాడు కాబట్టి కోట్ల కోట్ల రూపాయలు ఉంటాయని అనుకున్నారో లేకపోతే బంగారు ఎండి బిల్లలు ఉంటాయి అనుకున్నారో కానీ మంచిగా ఎవ్వలేని యాళ్ళల్లా చొరబడ్డారు బాల్క సుమన్ సార్ ఇంట్లకు. మరి అంతగానం కష్టపడితే దొంగలకు ఏం దొరికిందన్నది అయితే ఎరకైతే లేదు. ఎందుకంటే ఏం పోలేదు అనే చెప్తున్నారు సుమన్ సార్ మనుషులు. కానీ పక్క పొంటి మూడిండ్ల గిట్లనే కన్న వేసిండ్రట నువ్వు దొంగలు. అగో లక్ష్మి అనే అక్కిళ్ళు చూడురి ఎంత ఆగమాగం చేసిర్రు. అక్క ఎందుకు అట్లా బీర్పై చూస్తున్నావు, ఏమైంది? బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి నేను అక్కడే ఉంటున్నా 4 days నుంచి. నిన్న నైట్ వరకు లాక్ ఉంది, బానే ఉంది. నిన్న నైట్ పక్కన అంటే చూశారు, ఇవాళ మార్నింగ్ చూస్తే మొత్తం పలగొట్టి అంత అల్మారి మొత్తం ఓపెన్ చేసి అంత ఆగమాగం ఉందనేసి మనీ 1,00,000 రూపాయలు అండి. మొత్తం ఒక కవర్ లో మొత్తం చిల్లర ఉందన్నమాట. 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్ అంతా మొత్తం ఇంత కట్ట ఉంది. కవర్ లో పెట్టి ఇటు సైడ్ లాకర్ లో పెట్టేసి ఉంది. 1,00,000 రూపాయలు మొత్తం వెళ్ళిపోయింది. అయ్యో 1,00,000 రూపాయలు పోయినాయా? పాపం ఎన్ని రోజులు ఎంత కష్టం చేస్తూ వస్తాయి 1,00,000 రూపాయలు. ఇంకా కడమోళ్ళ ఇండ్లల్లా ఏమేమి పోయినాయి అన్నది ఎరకైతలేదు. కానీ ఓ అయ్యలు అవ్వలు అగో ఎంపీల సొంటి ఇండ్లకే రక్షణ లేకుండా అయిపోయింది. దొంగోడెవడో దూరోడెవడో తెలియని రోజులు వచ్చినాయి. జర తాళం వేసి బయటికి పోయినప్పుడు జాగ్రత్తగా ఉండురి.